ప్రైజ్ ద లార్డ్. దేని ద్వారా ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. సామెతల గ్రంథాన్ని యాకోబు పత్రిక మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మీలో ఎవరికైనా జ్ఞానం కొదుగుని ఎడల అతడు దేవుణ్ణి అడగవలను. దేని బిడ్డలారా, ఈరోజు మన టాపిక్ జ్ఞానం. మన టాపిక్ ఏంటండి? జ్ఞానం. ఒక వ్యక్తికి జ్ఞానం లేకపోతే, ఒక మనిషికి జ్ఞానం లేకపోతే ఆ వ్యక్తి ఏమవుతాడు? ఆ వ్యక్తి ఒకవేళ జ్ఞానం లేదనుకోండి, ఆ జ్ఞానం లేని వ్యక్తి ఏం చేయాలి? ఈ విషయాలు కొన్ని మనం మాట్లాడుకుందాం. చూడండి దేని బిడ్డలరా, దేవుడే మాట్లాడుతున్న మాట ఇది. ఏమని అంటాడంటే, యాకోబు చేత రాయిస్తున్నాడు. యాకోబు పత్రికను రాసేది యాకోబు. దేని బిడ్డలరా, చూడండి యాకోబు రాస్తున్న విశేషమైన సంగతి ఏంటంటే, యాకోబు తెలియజేస్తున్న విశేషమైన సంగతి ఏంటంటే, మీలో ఎవరికైనా జ్ఞానం కొదుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను అని. చూడండి, ఈ జ్ఞానం ఉండడం వల్ల ఒక మనిషి ఎలా మారుతాడు? ఒకవేళ ఈ జ్ఞానం లేకపోతే ఆ వ్యక్తి ఏమైపోతాడు? ఈ 2024 సంవత్సరంలో జ్ఞానం లేకపోవడం వల్ల మనం ఎన్ని విషయాలు మనం మిస్ అయిపోయాం. ఒకవేళ ఒక్కొక్కరికి దైవ జ్ఞానం ఉండడం వల్ల ఏవేవి విషయాలు మనం పొందుకున్నాం అన్న విషయాలు కొన్ని మనం మాట్లాడుకుందాం. చూడండి దేని బిడ్డలారా, మీలో జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల వారు దేవుణ్ణి అడగాల. చూడండి, ఈ జ్ఞానము అన్నది చాలా ఇంపార్టెంట్. జ్ఞానం ఎలాంటిదండి? చాలా ఇంపార్టెంట్. ఈ జ్ఞానం ఎవరి దగ్గర నుంచి వచ్చిందో మన మధ్యలో ఉన్న బాబు చదువుతారు. చదువునానా? ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? 3వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. చదువుమా. ఆ గడ్డం కింద ఆ చెయ్యి చేస్తే స్పష్టంగా వస్తుంది. ముందే స్పష్టంగా రాదు. చూడండి నాన్న, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే పైనుంచి వస్తుందంట. ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వస్తుందంట ఈ జ్ఞానం. ఈ జ్ఞానం గురించి చాలా చాలా రకాలుగా మనం ఆలోచన చేయాలి, చాలా రకాలుగా మనం తెలుసుకోవాలి. ఈ జ్ఞానం లేకపోతే చాలా కాలాన్ని మనం ఏం చేస్తామంటే వృధా చేసుకుంటాం. ఈ జ్ఞానం లేకపోయిందంటే దేవునితో మనం సరిగా ఉండలేము. ఈ జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చిందంటే పైనుంచి వచ్చిందని మనం చదువుకున్నాం 3:13లో. ఎక్కడి నుంచి వచ్చిందండి? పైనుంచి వచ్చింది ఈ జ్ఞానం. ఈ జ్ఞానం ఎవరిది? యేసయ్యది. రైట్. ఇప్పుడు మీలో నేను మీ దగ్గరికి వస్తాను, మీకు జ్ఞానం ఉందా అని. మీకు జ్ఞానం ఉందండి అని అడుగుతాను. ఎర్రోళ్ళ చూస్తున్నారు, జ్ఞానం ఉందా లేదా? జ్ఞానం ఉందా మీకు? ఉంది అమ్మా. జ్ఞానం ఉందా లేదా? దైవికమైన జ్ఞానం అది తర్వాత అడుగుతాను. ముందు జ్ఞానం ఉందా కదా? ఉంది. అయితే నాకు చూపించండి. మీ దగ్గర బైబిల్ ఉందా? ఉంది. చూపించండి.
బైబిల్ ఉందంటున్నారు కదా, చూపించండి. చూపిస్తున్నారు. మరి ఇప్పుడు జ్ఞానం ఉందా అని అడిగాను, నాకు చూపించండి అంటున్నాను. చూపించండి, జ్ఞానం నాకు చూపించండి నాన్న. చెప్పు. జ్ఞానం చూపించమంటే మనం ఎలా చూపించగలం? జ్ఞానాన్ని చూపించగలమా? అసలు ఎక్కడుంది జ్ఞానం? ఏమా? పరలోకంలో ఉంది, అంతేనా? ఇందాక పిల్లల్ని నేను సండే స్కూల్ చెప్తున్నప్పుడు పిల్లలు అడిగితే జ్ఞానం ఇక్కడ ఉందని చెప్పారు. నిజంగా ఇక్కడ ఉందండి జ్ఞానం? ఎక్కడుంది జ్ఞానం? గిరీష్, ఎక్కడుంది జ్ఞానం? ఇక్కడుందా? చూడండి, జ్ఞానం ఎక్కడుందని అంటే మనం చేసే పనుల్లోనే జ్ఞానం ఉంటుంది. ఎక్కడండి? మనం చేసే పనుల్లోనే జ్ఞానం ఉంటుంది. ఆడి జ్ఞానవంతుడా, ఆడికి జ్ఞానం లేదా అని ఎప్పుడు చెప్తామనంటే చేసే పనిని బట్టి చెప్పగలం ఆడి జ్ఞానవంతుడు అని. జ్ఞానాన్ని ఎలా చూపించగలం? చేసే పని చెప్తుంది ఆడి జ్ఞానవంతుడు అని చెప్పి. దేని బిడ్డలారా, అయితే ఆ జ్ఞానం ఎవరిచ్చారు? ఎవరి దగ్గర నుంచి వచ్చిందని అంటే యేసయ్య దగ్గర నుంచి వచ్చింది. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి? యేసయ్య దగ్గర నుంచి ఆ జ్ఞానం వచ్చింది. చూడండి నా దేవుని బిడ్డలారా, ఇప్పుడు నువ్వు పని చేయలేదనుకో, నీ జ్ఞానం ఉందనా లేకపోతే జ్ఞానం లేదనా? జ్ఞానం ఉంది, కానీ ఆ పనిలో ఆ జ్ఞానాన్ని నువ్వు వాడలేదు. ఆ పనిలో నువ్వు ఆ జ్ఞానాన్ని, కారణం అశ్రద్ధ అన్న అవ్వచ్చు, చేయడానికి ఇష్టమన్నా లేకపోవచ్చు, లేదంటే రకరకాలుగా ఏదోటి అవ్వచ్చు, రకరకాలుగా ఏమైనా చెప్పచ్చు. పని ఫెయిల్యూర్ అవుతుందంటే కారణం జ్ఞానం లేదు, తర్వాత ఆ పని మీద శ్రద్ధ లేదు అని చెప్పాలి. నా దేవుని బిడ్డలారా, తర్వాత విషయం ఏంటంటే ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి, ప్రభు దగ్గర నుంచి జ్ఞానం వచ్చింది. మరి జ్ఞానాన్ని మనం సరిగా ఉపయోగిస్తే ఎందుకు ఫెయిల్యూర్ అవుతాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని నమ్మాలి. నమ్మొద్దు, బైబిల్లోనే ఉంది 3:13లో. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? ఎక్కడి నుంచి వచ్చింది? చదువునానా? అయితే చూడండి నాన్న, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదటి పవిత్రమైన. చూడండి నాన్న, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంట? పరలోకము నుండి పైనుంచి వచ్చిందంట. యేసయ్య మనకి ఏది ఇచ్చాడంటే జ్ఞానాన్ని ఇచ్చాడండి. ఈ సంవత్సరం అంతా 2024లో మనం ఏం చేసాం ఒకసారి అప్లై చేసుకోవాలి. దానికి జ్ఞానం అంటారు. దాన్ని ఏం చేయలేకపోయాం, అసలు ఎందుకు చేయలేకపోయాం, దాన్నే జ్ఞానం. ఎందుకు చేయలేకపోయాం, ఏం చేసాం, ఏది సాధించాం, ఏది సాధించకపోయాం, జ్ఞానం, దాన్నే జ్ఞానం అంటారు. అసలు ఎందుకు చేయలేకపోయాం, దాన్నే జ్ఞానం. మీకు అర్థమైందండి? ఇది ఎక్కడి నుంచి వచ్చిందంట? పరలోకం నుండి వచ్చింది జ్ఞానం. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి. నా దేని బిడ్డలారా చూడండి, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుకునే ఎడలా వారు ఏం చేయాలి? యేసయ్యని అడగాలి. ఏం చేయాలండి? ఏం అడగాలి? ఏమా? చూడండి, నేను 2 ప్రార్థనలు చేస్తాను. అందులో ఏది యేసయ్యకి ఇష్టమో మీరు చెప్పాలా, ఓకేనా? చూడండి, యేసయ్య మీకు వందనాలనైనా, నాకు ఈరోజు ఆరోగ్యం బాగలేదు ప్రభా, నాకు ఆరోగ్యం ఇవ్వండి. యేసయ్య ఈరోజు మాకు డబ్బు లేదు, అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చేయండి, డబ్బు ఇవ్వండి. యేసయ్య ఎన్నో సమస్యలతో బాధపడుతున్నామయ్యా, క్షమించిన ఆయన రాజా, ఆ సమస్యలన్నీ తీసివేయండి ఆయన, మీరే మాకు కృప చూపించిన ఆయన, సహాయం చేయండి ఆయన. యేసయ్యా అందరినీ బాగు చేయండి ఆయన. ఎంతమందో ఉన్నారు ప్రభు మాలాంటి వారు, వారందరినీ మీరే నీ కౌగుట్లలో భద్రపరిచి స్థిరపరిచిన ఆయన, యేసయ్య నామములో ఆమేన్. ఇది మొట్టమొదటి ప్రార్థన. రెండోది, ప్రభా నేను ఏ పని చేసినా ఫెయిల్యూర్ అవుతుంది, అది కరెక్ట్గా నేను చేయలేకపోతున్నానయ్యా, నువ్వు ఇచ్చిన జ్ఞానము నేను ఉపయోగించుకోవాలి, నా కృప దయచేయండి ప్రభా. యేసయ్య యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉండేలా అతను
అడగవలను అని చెప్పావు కదా. నేను అడుగుతున్నాను ప్రభా జ్ఞానాన్ని. నువ్విచ్చిన జ్ఞానం ప్రభా, అది దేవా నీ దగ్గర ఉంది ప్రభా, అది నాకు ఇచ్చేవయ్యా. ఈ జ్ఞానంతో ప్రభా ఏ పని నేను చేసినా ఆ జ్ఞానంతో ఏ పని చేసినా అది ఫెయిల్యూర్ అవ్వకూడదయ్యా. సహాయం చేయను ఆయన. ఇదిగో పని చేస్తున్నానయ్యా, ఆ పనిలో మీరు తోడుండండి ప్రభా. యేసయ్యా నేను సరిగా వాక్యం చదవలేకపోతున్నానయ్యా. రాజా నేను ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా. దయచేసి ఆ ప్రార్థన చేయాలి, నేను వాక్యం చదవాలి, నాకు సహాయం చేయండి ప్రభా. యేసయ్యా ఎవరు పరిశుద్ధులో ఎవరు పరిశుద్ధులు కారో, ఎవరితో నేను కలిసి ఉండాలో ఎవరితో నేను కలవకూడదో నాకు జ్ఞానం లేకపోతుంది ప్రభా. ఆ విషయంలో దాన్ని పరిశీలన చేయాలి. ఆ పరిశీలన చేసినంత జ్ఞానం నాకు దయచేయండి ప్రభా. ఎక్కడ ఎలా ఉండాలో ఎక్కడ ఎలా ఉండకూడదో నాకు తెలియకపోతుంది ప్రభా. ఆ విషయంలో నాకు జ్ఞానం ఇవ్వండి ప్రభా. యేసయ్య నామములో ఆమేన్. ఇది రెండో ప్రార్థన. చూడండి, ఈ రెండు ప్రార్థనల్లో మీకు ఏ ప్రార్థన దైవ చిత్తానుసారమైన ప్రార్థన? రెండు ప్రార్థనలు దైవ చిత్తానుసారమైన ప్రార్థనలేనా అమ్మా? రావడం ఒక ఇష్టమైతే రెండోది ఇష్టమే. నాకెంతో ఇష్టం బిర్యానీ. బిర్యానీ నాకు చాలా ఇష్టం. దాన్ని తినాలా లేకపోతే తినేసాను అనుకోవాలా? రావడం ఇష్టమే ఇక్కడికి, కానీ వాక్యం వినాలి. రైట్ నానా? చూడండి, రెండు ప్రార్థనలు నేను చేశాను ఈరోజు. ఈ రెండు ప్రార్థనల్లో ఏది బెటర్ అయింది, దేవుని చిత్తానుసారమైంది అని మీరు నమ్ముతున్నారు? ఏమనుకుంటున్నారు? ఎందుకని రెండోది అంటే నీకు బెటర్ అనిపించింది? ఏమనుకుంటున్నావు మా? అందరూ చెప్పండి. అది ఎందుకని? నేను ఫస్ట్ది కూడా అలాగే చేశాను కదా. చెప్పురానా, ఎందుకు రెండోది అంటే నీకు ఇష్టమైంది? చూసాను, ఏది దైవ చిత్తానుసారమైన ప్రార్థన? రెండు ప్రార్థనలేనా లేకపోతే ఒకటే ప్రార్థన? ఫస్ట్ది అనుకుంటున్నాను, నువ్వు రెండుగా యాక్సెప్ట్ చేసావు. రైట్. చూడండి, మీకు అర్థమైన రీతిలో నాకు టైం అవుతుంది కనుక చెప్తాను. రెండు దైవ చిత్తానుసారమైన ప్రార్థనలు కాదు. కారణం ఏంటంటే, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్న ఎడల నన్ను అడుగు. ఏం చెయ్యి? యేసయ్య దేనికోసం అడగమన్నాడో? దేనికోసం? జ్ఞానం కోసం అడగమన్నాడు. మరి మనం ముందు ప్రార్థనలో మనం ఏం అడిగాం? అప్పుల గురించి అడిగాం, ఆరోగ్యం గురించి అడిగాం, పరిస్థితులను మార్చమని అడిగాం. అది ప్రార్థన రైట్ అవుతుందా? అవ్వదు. కారణం ఏంటంటే, ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల వాడు నన్ను అడిగితే నేను దాన్ని ఇస్తాను అని చెప్పారు ఆయన. కనుక జ్ఞానం గురించి మనం అడగాలి. ఏం అడగాల? జ్ఞానం గురించి. రెండు ప్రార్థనలే.
అయితే మీకు అర్థమైంది సూటబుల్గా. ఈరోజు మనం ఏ ప్రార్థన చేస్తున్నామో అది కావాలి. ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో మనం ఏ ప్రార్థన చేసాం? మొట్టమొదటి ప్రార్థన చేసామా? సెకండ్ ప్రార్థన చేసామా? ఏ ప్రార్థన చేసాం? దీనికి యాక్సెప్ట్ చేస్తామా? దీనికి ఎన్ని మార్కులు ఇస్తాం? 100కి. దీనికి ఎన్ని మార్కులు ఇస్తాం? 100కి. మనం ఏ ప్రార్థన చేసాం? ఎలాంటి ప్రార్థన చేసాం? మనం పొందుకోకపోవడానికి కారణం ఏంటి? మనకి రిజల్ట్లు రాకపోవడానికి కారణం ఏంటి? దేవుడి తప్పు అంటారా, లేకపోతే మందే తప్పు అంటారా? మంది తప్పే అని మనకు తెలిసిపోయింది. అయితే ఏ విషయంలో తప్పు? ఈ ప్రార్థన చేయకపోవడం వల్ల తప్ప, లేకపోతే ఈ ప్రార్థన చేయకపోవడం వల్ల తప్ప, లేకపోతే ఈ ప్రార్థన చేయడం వల్ల రైటా, ఈ ప్రార్థన చేయడం వల్ల రైటా? ఏమంటారు? మనం అడిగే విషయంలో తప్పు వస్తుంది. 2024 సంవత్సరంలో ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం అదే. కనుక మనం అడుగుదాం, దేవుడు ఏది అడగమన్నాడో అది అడుగుదాం. స్తోత్రం. ఇప్పుడు చూడండి, ఈ జ్ఞానాన్ని కవర్ చేసిన తర్వాత, ఈ జ్ఞానము మనల్ని అడిగాం కదా, మనం దేవుడు ఇచ్చాడు కదా, ఈ జ్ఞానం కవర్ అయిన తర్వాత ఇందులోకి వెళ్ళొచ్చు, తప్పు లేదు. ఇందులోకి వెళ్ళడం తప్పు లేదు, వెళ్ళొచ్చు. ఇది నువ్వు ఫస్ట్, ఇది నువ్వు జయించిన తర్వాత, ఇది నువ్వు చేసిన తర్వాత తప్పనిసరిగా ఇందులోకి నువ్వు రావచ్చు. అర్థమవుతుందండి? అప్పుడు రెండు కలిపి చేయొచ్చు. నువ్వు చేసే పనిలో ఫెయిల్యూర్ కాలేదు, చేయొచ్చు ఈ పని, ఈ ప్రార్థన నువ్వు చేయొచ్చు. అర్థమవుతుంది? ఇప్పుడు అర్థమైంది నాన్న? నువ్వు 2 విధాలుగా ఎందుకు చెప్పావంటే రెండింటిలో టాలీగా ఉన్నట్టున్నావు, అందుకే నువ్వు ఆ విషయం చెప్పావు. మీకు అర్థమవుతుంది నాన్న? చూడండి, ఇప్పుడు జ్ఞానం అన్నది చాలా ఇంపార్టెంట్. జ్ఞానం అన్నది చాలా ఇంపార్టెంట్, రైట్? చూడండి, ఈ జ్ఞానం ఉండడం వల్ల మనిషి ఎలా మారుతాడు? మరి అది తెలుసుకుందాం కదా, తెలుసుకుందామా? ఈ జ్ఞానం ఉండడం వల్ల మనిషి ఎలా మారుతాడు, మనిషిలో ఏముంటాయి అవి నేర్చుకుందాం. చదువునానా 3వ అధ్యాయం 13వ వాక్యం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం. ఏమా? అక్కడ చూడండి నాన్న, అక్కడ చూడండి, పవిత్రమైనది. అక్కడి నుంచి మీరు 1, 2, 3 అలా పెట్టుకున్నా. చదువు నాన్న. తర్వాత నాన్న ఎనోష్ చూడు, నా వైపు చూడు, స్పష్టంగా చదువు. చూడు, ఇది పైనుంచి వచ్చినది, అక్కడి నుంచి చదువు. ఎస్, ఎస్. ఇప్పుడు నా ఆగు, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి నాన్న? గుర్తుపెట్టుకో, అక్కడ చేయి పెట్టుకో. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? పైనుంచి వచ్చింది. ఈ జ్ఞానం పైనుంచి వచ్చింది కనుక ఈ జ్ఞానము ఎవరిలో అయితే ఉంటుందో
వారు ఎలా ఉంటారంట చెప్పునానా? పవిత్రంగా ఉంటారట. ఎలా ఉంటారండి? పవిత్రంగా ఉంటారంట. వాళ్ళ క్వాలిటీ ఏముంటుంది? జ్ఞానం ఉన్న వారి క్వాలిటీ పవిత్రంగా ఉంటారు, పాపం చేయరట. ఈ జ్ఞానం నీకు సహాయం ఎలా చేస్తుందంటే పాపం చేయకుండా చేస్తుంది జ్ఞానం. జ్ఞానం లేదనుకో నువ్వు పాపం చేస్తావు, మనం పాపం చేస్తాం. జ్ఞానం ఉన్నదనుకో మనం పాపం చెయ్యం, పవిత్రంగా ఉంటుందంట. అంటే ఈ జ్ఞానం మనల్ని ఏం చేస్తుందంటే ఎలా సహాయం పడుతుందంటే పాపం చేయకుండా మనకి సహాయం చేస్తుందంటే ఈ జ్ఞానం. ఎప్పుడన్నా మీకు తెలుసండి, నువ్వు జ్ఞానం మిస్ అయిపోవడం వల్ల నువ్వు పాపంలో పడిపోతున్నావు. మీరు ఎప్పుడైనా ఆ విషయాన్ని గమనించారా? మనం పాపం చేయడం వల్ల మనం ఏం చేస్తున్నాం, ఏమవుతున్నాం అని అంటే జ్ఞానం మిస్ అయిపోవడం, జ్ఞానం లేకపోవడం వల్ల పాపానికి మనం చోటిస్తున్నాం. మీకు అర్థమైందండి? కుటుంబాన్ని నడిపించే వ్యక్తులమే. మీకు పిల్లలు ఉన్నారు, అర్థమైందా? మీకు సంసారం అంటే తెలుసు, కుటుంబ బాధ్యతలు తెలుసు. మరి ఎందుకు పాపంలో ఉండిపోయి మళ్ళీ లెగలేకపోతున్నారు ఏంటంటే ఈ జ్ఞానం మీ దగ్గర లేదు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి? పైనుంచి వచ్చే జ్ఞానం లేదు. మరి ఏ జ్ఞానం ఉందంటే ఇందాక చెప్పావు కదమ్మా, భూ సంబంధమైన జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం ఉంది? భూ సంబంధమైన జ్ఞానం ఉంది. అందువల్ల ఈ పరిశుద్ధమైన, ఈ పవిత్రమైన విషయం నీలో లేకపోతుంది. ఈ జ్ఞానం, పరిశుద్ధమైన పరలోకం నుంచి వచ్చే జ్ఞానం నీ దగ్గర లేకపోవడం వల్ల పరిశుద్ధతను మిస్ అవుతున్నావు. ఎంత మిస్ అవుతున్నావో చూడు. నీ శ్రేష్టమైన నీ ప్రవర్తన మారిపోతూ ఉంది. చర్చిలోకి వచ్చి బాగానే కూర్చుంటున్నాం, తర్వాత ఇంటికి వెళ్ళి మనం ఏం చేయకూడదు అది చేస్తున్నాం. ఎంత తప్పు! పైనుంచి వచ్చే జ్ఞానము దేవుడు నీకు ఇచ్చాడు, దానిని నువ్వు అడిగి పొందుకోలేకపోతున్నావు. మీలో జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల నన్ను చూడండి. ఇప్పుడు నువ్వు తాగుతున్నావు అండి, ఉదాహరణగా చెప్తున్నాను. నువ్వు తాగుతున్నావు, అది తప్పు అని ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది? ఆ త్రాగుతున్నావు అని ఎప్పుడు తెలుస్తుంది? అయ్యో నేను త్రాగుతున్నాను, ఇది తప్పే అని ఎప్పుడు తెలుస్తుంది అంటే పరిశుద్ధమైన పరలోకము నుండి వచ్చే జ్ఞానము నీలో ఉన్నప్పుడు. నీ జ్ఞానం అప్పుడు మరుగైపోవాలా, నీ జ్ఞానం చంపబడాలా, నీ జ్ఞానం పనిచేయకూడదు. అప్పుడు పరిశుద్ధమైన జ్ఞానం పనిచేస్తుంది. ఈ పరిశుద్ధమైన జ్ఞానం నిన్ను ఏం చేస్తుంది అంటే తాగుడి నుంచి నేను వేరు చేస్తుంది. అదే తాగుడు, అది తప్పు, అది తాగితే దేవునికి దూరం అయిపోతావు. యెషయా గ్రంథంలో ఉంది, తాగునోడు అప్పుల పాలైపోతాడని. యెషయా గ్రంథంలో ఉంది. ఎవరైతే ఇంట్లో ఒకడు ఉంటాడు చాలు, ఇంట్లో ఒకడు ఉండడం వల్ల తాగితే అప్పులు పాలైపోతాడట. వారి ఇల్లు, వారి సంతానం శత్రువులకు అప్పగింపబడుతుందట. యెషయా గ్రంథంలో రాయబడి స్పష్టంగా ఉంది. అర్థమవుతుందండి? ఇంతకంటే వివరంగా ఎవడు చెప్పడో. అందుకని ప్రభా నాకు జ్ఞానం లేకపోతుంది, ఉంది కానీ దైవికమైన జ్ఞానం లేదు, అర్థమైందా అని అడిగితే ప్రభా మీరు ఇవ్వండి నాకు జ్ఞానాన్ని అని అడిగితే తప్పనిసరిగా దేవుడు జ్ఞానం ఇస్తాడు. దాని ప్రకారంగా మనం నడుచుకుంటే మన పరిశుద్ధతను మనం పట్టుకోగలం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండోది సమాధానకరమైనది. ఏంటండి? సమాధానకరమైనది. ఈ 2023 సంవత్సరంలో చివరి ఆదివారం దినాన్న దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ పవిత్రమైనది ఎవరికి వస్తుంది? జ్ఞానం ఉన్నవాడికి. ఎవరికండి? జ్ఞానము ఎవరిలో అయితే ఉంటుందో వారికి. ఈరోజు నువ్వు దానికి దూరంగా ఉండాలి. ఏదైతే నీలో పనిచేస్తుందో దేవునికి విరోధంగా అవి ఈ రోజుతో ఇంక అయిపోవాలి. ఇంకా 31st నైట్కి ఉండకూడదు. ఇంకా దేవుడు నన్ను ప్రేరేపించి ఇదిగో పనాల వాక్యం వాళ్ళకి ఇవ్వు అని నన్ను అడగాలి, నాకు చెప్పాలి దేవుడు. తర్వాత సమాధానకరమైనది.
ఈ జ్ఞానం ఎవరిలో అయితే ఉంటుందో దైవ జ్ఞానం, ఇది ఏ జ్ఞానం అండి? పరిశుద్ధమైన జ్ఞానం, పరలోకం నుండి వచ్చే జ్ఞానం, ఇది పవిత్రమైనది. ఈ జ్ఞానం ఎవరిలో అయితే ఉంటుందో వారు సమాధానకరంగా ఉంటారు. ఎలా ఉంటారండి? అసమాధానం ఉండదు, సమాధానం ఉంటుంది. ఎవరైనా ఏం మాట్లాడినా సమాధానంగానే మాట్లాడతావు తప్ప అసమాధానంగా నువ్వు సమాధానం చెప్పవు. విషయం అది. నీలో జ్ఞానము, ఈ జ్ఞానం ఉందనుకోండి, పరిశుద్ధమైన జ్ఞానం, పైనుంచి వచ్చే జ్ఞానం. ఏమండి? పైనుంచి వచ్చే జ్ఞానం నీకుంటే నువ్వేం చేస్తావంటే సమాధానంగా ఉంటావు. నీకు సమాధానం, నీ ఇంట్లో వాళ్ళకి సమాధానం, నీ పిల్లలకు సమాధానం, నీతో ఉన్నవారికి సమాధానం, నీ ఈది వారికి సమాధానం, అందరికీ సమాధానం వస్తుంది. ఎప్పుడు? నీకు జ్ఞానం ఉన్నప్పుడు. జ్ఞానం లేకపోవడం వల్ల సమాధానాన్ని కోల్పోతున్నావు అన్న విషయం నీకు తెలుసా? నాకు అన్నీ ఉన్నాయి కానీ అసలైంది లేదు. అన్నీ ఉన్నాయి మనిషికి కానీ అసలైంది లేదు. ఇది లేకపోతే వచ్చే సమస్య ఏంటంటే పరిశుద్ధతను కోల్పోతావు, సమాధానాన్ని కూడా కోల్పోతావు. ఇది లేకపోతే, ఇది ఉండడం వల్ల పరిశుద్ధత నీలో ఉంటుంది, సమాధానం కూడా నీలో ఉంటుంది. ఈరోజు మనం అడుగుదాం, ప్రభా నాకు జ్ఞానం కావాలి, జ్ఞానం ద్వారా ఎన్ని నాకు ఇస్తున్నావు, ఎన్ని దీవెనకరమైన విషయాలు నాకు ఇస్తున్నావు అని. జ్ఞానం, ఒక్క జ్ఞానంలో 3 అక్షరాల పదంలో ఇంత ఇముడుందా? 9 అక్షరాల దీవెనుందా? ఉంది. బుర్రోపడం కాదు, 9 అక్షరాల దీవెన ఉంది. ఓన్లీ 3 అక్షరాలు దీవెన, 3 అక్షరాల జ్ఞానాన్ని కానీ నువ్వు ఇముడ్చుకుంటే హృదయంలో 9 దీవులు నీలో ఉంటాయి. 9 రకాలుగా నువ్వు జీవిస్తావు భూమి మీద, 9 రకాలుగా నువ్వు నడుస్తావు భూమి మీద, 9 రకాల దీవెనలు నువ్వు పొందుకుంటావు భూమి మీద. ఈ 2025 సంవత్సరంలో ఈ 9 రకాల దీవెనలు మనలోనికి వచ్చునుగాక. చెప్పేసుకుందామా, ఆపేద్దామా? ఇంకొక ఉన్నాయి కదా, ఇంకా ఎన్ని ఉన్నాయి? 1 2 ఇంకా చాలా ఉన్నాయి. చెప్పేసుకుందాం, ఆపేద్దామా? సుసన్న మా పూర్తి చేద్దాం. చూడండి, ఒకటి పవిత్రం అయిపోయింది. నీలో జ్ఞానం ఉండడం వల్ల పవిత్రం వస్తుంది, నీలో జ్ఞానం ఉండడం వల్ల సమాధానం వస్తుంది, జ్ఞానం ఉండడం వల్ల మృదుమైనది వస్తుంది. మృదుముగా అంటే నువ్వు మాట్లాడేది ఎలా కూడా స్లోగా మాట్లాడతావు. ఒక 10 రోజులు ఉపవాసం ఉన్నవాడు ఎలా మాట్లాడతాడు? మాట వస్తుందా? అట్లా మాట్లాడతావు. నీ మాట తీరు ఎలా ఉంటుందని అంటే అట్లా ఉంటుంది. కల్ కల్ కళ్ళు అని వస్తుంది ఒక్కొక్కళ్ళ మాట. అర్థమైందండి? ఎందుకండి? ఎవరు పోగొట్టడానికి. నీ మాట బయటికి వినబడితే ఎవరికి నష్టం? నీ మాట వినబడితే బయటికి ఎవరు విలువపోద్ది? ఏమైనా గౌరవం ఉంటుందా? ఎవరైనా నీకు గౌరవం ఇస్తారా? మీకు అర్థమైందండి? కళ్ళ మాటలు ఏం సంపాదించావు? ఎన్ని డబ్బులు వస్తాయి నీకు నాకు అలా మాట్లాడడం వల్ల? ఏంటి లాభం? అది ఎవరు గ్రహిస్తారని అంటే, ఎందుకు నేను మృదువైంది ఎందుకు లేదు నాలో? జ్ఞానం లేకపోవడం వల్లే కదా. జ్ఞానం లేకపోవడం వల్లే కదని, మృదువైనది జ్ఞానం లేకపోవడం వల్లే కదా అని నువ్వు గ్రహిస్తావు. అప్పుడు కళ్ళు మాట్లాడుతున్నప్పుడు నా దేని బిడ్డలారా, అయితే నాలో జ్ఞానం లేకపోతే ఎర్రోన్ని అయితే, అందుకే నేను ఎలా మాట్లాడుతున్నాను. నా మాట బయటికి వినబడుతుందంటే నాలో జ్ఞానం లేదు అని లెక్క. మాట నీకు కంచనే అయిపోవాలి నీకు. అది ఎంత కారణం ఏంటి? ఇది లేకపోవడం వల్ల. నీ నోరు నువ్వే ఈదిలో పెట్టుకున్నావంటే నువ్వు ఎన్నో నష్టపోతావు. దేని బిడ్డ, ఎన్నో నష్టపోతావు. జాగ్రత్త. ఈ జ్ఞానం ఎవరిలో అయితే ఉంటుందో వారు ఎలా ఉంటారో? మృదువుగా ఉంటారు. ఎలా ఉంటారండి? మృదువుగా ఉంటారు. మృదువు అంటే ఏంటండి? మృదువు అంటే ఏంటి? చాలా మెల్లగా ఉంటావు, చాలా లోబడి తత్వంగా ఉంటావు.
చాలా వివేకంగా ఉంటావు, చాలా సాధువుగా ఉంటావు. ఎలా ఉంటావండి? చాలా సాధువుగా ఉంటావు. ఒకరోజు సాధు సుందర్ సింగ్ అని ఆ దైవజనుడు, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను నాన్న, నాకు యేసుప్రభు కనిపించాడు, నాతో మాట్లాడాడు అన్నాడు. ఎప్పుడైతే యేసుప్రభు మాట్లాడాడు నాతో అన్నాడో, వాళ్ళ డాడీ ఏం చేశాడని అంటే అన్నంలో విషం పెట్టి చంపేద్దామని అన్నంలో విషం పెట్టేశాడు. ఎవరికి? సాధు సుందర్ సింగ్కి. అన్నంలో విషం పెట్టేస్తే ఏమైందో తెలుసా నాన్న? చచ్చిపోవడానికి అయిపోయాడు ఆ వ్యక్తి. తినేసాడు అన్నం, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రార్థన చేసుకున్నాడు, ప్రభా నాకు ఎలాగైనా నాకు జ్ఞానం ఇవ్వని. ఆ జ్ఞానం ఎక్కడ తీసుకెళ్ళిందంటే, ఎన్రోలో పాత స్నేహితుడు ఉన్నాడు ఆ వ్యక్తికి. ఎవరున్నారండి? పాత స్నేహితుడు ఉన్నాడు. ఆ పాత స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఆ వ్యక్తి యేసుప్రభుని నమ్ముకున్నాడు కదా, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళు అని, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఆ వ్యక్తిని సాధు సుందర్ సింగ్ బ్రతికే ఉన్నాడు. చచ్చిపోలేదు, మధ్యలో పడిపోలేదు, ఏం చేయలేదు. మీకు అర్థమైందండి? జ్ఞానం లేకపోతే ఆ వ్యక్తి దగ్గరికి, ఆత్మీయుడి దగ్గరికి వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చునంటారా? రాదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన వచ్చును? మా పిన్ని ఉంది, మా పిన్ని దగ్గరికి. అది ఆవిడేం చేస్తుంది? ఏం చేస్తుంది చెప్పండి? అయ్యో బాబాయ్, అయ్యో బాబాయ్, అయ్యో బాబాయ్, అయ్యో బాబాయ్, ఇలా అయిపోయిందా? గుండ్లు కొట్టుకుంటుంది. అప్పల్లో ఊపిరి ఆడక ఈ మందు మొత్తం టోటల్గా ఎక్కేసి అక్కడే చచ్చిపోతావు. చూడండి, ఆ జ్ఞానం ఎక్కడ తీసుకెళ్ళిందంటే ఆత్మీయుడి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆత్మీయుడు ఏం చేశాడని అంటే నూనె రాసి ప్రార్థన చేశాడు. తన విశ్వాసం ఏం చేసిందని అంటే ఈ సాధు సుందర్ సింగ్ని బ్రతికించింది. అర్థమైందా మీకు? ఈ ఆత్మీయుడికి తెలిసిన సేవకుడు ఒక డాక్టర్ గారికి తెలిస్తే ఆ డాక్టర్ గారిని తీసుకొస్తే ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే ఆ విషాన్ని అంతటినీ తీశారట. మీకు అర్థమైందండి? ఆ విషాన్ని అంతటినీ కక్కించి ఆ డాక్టర్ గారే, అమ్మో ఎంత విషం, ఇంత భయంకరమైన విషం, నువ్వు తినినా కూడా నీకేం అవ్వలేదని అంటే, నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావు, దేవుడు నిన్ను దర్శించాడు అని ఆ డాక్టర్ గారే మారారు. జ్ఞానం ఏం చేస్తుందండి నిన్ను? నీలో జ్ఞానం ఉంటే వేరొకరిని క్రైస్తవుని చేస్తుంది. ఈ విషయం మీరు నమ్మరండి, ఈ విషయం మీకు అర్థం కాదు. మీలో జ్ఞానం లేకపోయిందనుకో, అమ్మా ఏది పడితే అది నమ్ముతావు, ఏది పడితే అది విశ్వసిస్తావు, ఏది పడితే ఎలా పడితే అలా నడిచిపోతావు. అది తప్పు అని చెప్తుంది ఇది. మీకు అర్థమైందా? మృదత్వం. ఆ తర్వాత ఇతనికి మందు ఇరిగిపోయింది కదా, బతికాడు కదా, వాళ్ళ నాన్నగారిని వెళ్ళి, నాన్నగారు నన్ను చంపడానికి తయారయ్యో అని వెళ్ళి కొట్టాలొద్దా? కొట్టాలి. వేరొకరినైతే నేనైతే కొడతాను. కానీ అక్కడ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళకుండా, వాళ్ళ డాడీని ఏమనకుండా ఈ వ్యక్తి సేవకుడయ్యి సేవ చేసుకుంటున్నాడు. అది మృదుత్వం అంటే. చంపునోడిని చంపాలనుకున్నామని కూడా ఏమనలేదు, అది మృదుత్వం అంటే. మీకు అర్థమైందే? యేసు నామంలో క్షమించానని చెప్పి. మృదు అంటే అదండి. గొడవాళ్లే వెళ్ళి మనం ఏం చేస్తాం? కాలు దువ్వుతాం. దువ్వుతామా? కాలు దువ్వుతాం. రా, నాలో తప్పు ఏమన్నా ఉందమ్మా చూపించా. ఏదో ప్రయత్నం చేస్తాం మనలో తప్పు లేదని చూపించుకోవడానికి. అర్థమైందా నాన్న? మనలో తప్పు లేదని మనం చూపించుకోవడానికి ట్రై చేస్తాం. ఆ ట్రై చేసి ఇదే గొడవగా మారిపోద్ది. గమనించండి నాన్న. ఏదైనా మీ కలర్ ఏమైనా అయ్యిందనుకో, మీరు తప్పు నాదా అని తెలియచేయాలి అని అనుకోవద్దు. ఆగిపోండి. ఒక ఘర్షణ వచ్చిందంటే ఇద్దరితో తప్పే అయినప్పుడు, అది వచ్చినప్పుడు ఆగిపో, నువ్వు తగ్గిపో. తప్పనిసరిగా దానిలో మనము ఈరోజు కాకపోయినా రేపైనా మనం విజయం పొందుతాం. ఒకవేళ నా తప్పు అని నువ్వు ఎప్పుడు కూడా ఏమండి నా తప్పు కాదని ఎప్పుడు కూడా వ్యక్తి నా తప్పు ఎక్కడ చేశాను, ఏం చేశాను అడిగేటప్పుడు
అడుగుతూ ఉంటావు, గొడవ రేగుతూ ఉంటుంది. అది అగ్గిపెట్టెలో ఉన్న పుల్లల్లాగా అది ఏమైపోద్ది అంటే రేజ్ అయిపోద్ది. దయచేసి మృదువత్వాన్ని మీరు పట్టుకోండి. ఈ మృదువత్వం ఎక్కడి నుంచి వస్తుందంటే జ్ఞానం ఉంటేనే వస్తుంది. తర్వాత సులభంగా లోబడుతుందంటండి. ఇదేం చేస్తుంది? నాలుగోది ఏం చేస్తుందండి? సులభంగా లోబడుతుంది. ఇది కష్టంగా ఉండదంట. ఇది ఏమైపోద్దంటే లోబడిపోతుందట. ఇది ఏమైపోద్దండి? నేను చెప్పాను కదా, ఇందులో లోబడిపోవడం అంటే ఎవరి తప్పైనా ఏమైపోవాలా? లోబడిపోవాలా. లోబడడం అంటే ఏంటండి? మాట ఎదురెక్కించడమా? కాదు, లోబడిపోవడం. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసండి? కనికరం ఉంటుందంటండి. ఆ వ్యక్తికి ఏముంటుంది? కనికరం ఉంటుంది. జ్ఞానం ఉన్నవాడికి కనికరం ఉంటుందట. జ్ఞానం లేకపోతే కనికరం ఉండదంటండి. కనికరం ఉంటే ఏం చేస్తావు నువ్వు? నేను హెల్ప్ చేస్తాం, సహాయం చేస్తాం. కనికరం ఉండడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి బైబిల్లో నుంచి. మీకు అర్థమైందా? బైబిల్లో నుంచి ఎన్ని రకాలుగా కనికరం ఉండడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అవన్నీ చెప్పచ్చు. కానీ కనికరము ఈ రోజుల్లో ఎవ్వరికీ లేదు. కనికరం ఏమి లేదు. చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. లోకసువార్త 18వ అధ్యాయం మీరు తీయొద్దు, నా వైపు చక్కగా వినండి. మొదటి వచనం నుంచి ఒక మాట చదివితే అందులో కఠినత్వం కలిగిన న్యాయాధిపతి ఉన్నాడట. ఒక విధవరాలు ఉందంట. అర్థమైందా? నాకును నా ప్రతివాదికి న్యాయం చేయి ప్రభువా, న్యాయం చేయి రాజా అని మాటిమాటికి వెళ్తుందంట ఆ వ్యక్తి దగ్గరికి, న్యాయం కోసం. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఈరోజు కాదు రేపు, రేపు కాదు ఎల్లుట, ఆ రోజు ఈ రోజు తిప్పుతూనే ఉన్నాడంట. ఆ కఠినాత్మకుడిగా ఉన్నాడు తప్ప కనికరం లేదంట ఆ వ్యక్తికి. బైబిల్లో ఉన్నాడు. శిశువులకి యేసయ్య స్వయంగా చెప్తున్నాడు మాట. ఎందుకు చెప్తున్నాడు అని అంటే, అయ్యా మీరు ఇలాంటి పరిస్థితుల్లోనూ కూడా ప్రార్థన ఆపొద్దు. ఇలాంటి పరిస్థితులు చాలా రకాలుగా ఉంటాయి. ప్రార్థన లేని కాలాలు, ప్రార్థన లేని సమయాలు ఎన్నో ఉంటాయి. అందుకని మీరు ఇలాంటి కఠినాత్మ కలిగిన రోజుల్లో మీరు ప్రార్థన చెయ్యండి అని శిశువులకి చెప్తున్నాడు అన్నమాట. దేవుడు ఈరోజు కూడా మనకు చెప్తున్నాడు. ఆ వెధవరాల్ని తీసుకొని ఆ కఠినాత్మ కలిగిన న్యాయాధిపతిని మన ముందు ఎడుతున్నాడు. ఎన్ని మార్లు వెళ్ళిందంటో, నాకు నా ప్రతివాదికి న్యాయం చేయి అని. ఆ యొక్క న్యాయాధిపతి అంటున్నాడంట, కఠినాత్మ న్యాయాధిపతి, రేపు 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 అంటున్నాడట. ఒకరోజు ఇలా కూర్చున్నాడంటే, ఇలా కూర్చొని ఇలా ఆలోచిస్తున్నాడట. ఏంటి నా దగ్గరికి చాలామంది చాలా రకాలుగా వస్తున్నారు, కానీ ఈవిడేంటి ఒకే పాయింట్ని ఎన్నో సంవత్సరాల నుంచి తీసుకొచ్చి నా ముందెడుతుంది. నేను కఠినాత్ముడిని రాజునే కానీ ఇంత కఠినాత్ముడిని అనుకోలేదు. చేసేద్దాం, ఈవిడ చిన్నదే కదా హెల్ప్ అడిగింది, అది చేసేద్దాం అని చెప్పి ఆలోచన చేసుకొని అతను ఏం చేశాడంటే తెలుసండి, ఆవిడికి న్యాయం చేశాడట. కనికరం పడి ఆవిడ మీద. దేనివల్ల వచ్చిందండి అది? అతనికి దైవ జ్ఞానం ఆ రోజు కలిగింది. ఈ 2023లోనే ఈ దైవ జ్ఞానం నీకుంటే నిన్ను కనికరం కలిగిన వ్యక్తిగా నిన్ను చేస్తుంది. ఏ విషయంలోనైనా నువ్వు కనికరం పడినట్లుగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. అర్థమైందా దేని బిడ్డలారా? కనికరం అంటే ఇంకా రకరకాలుగా చెప్పొచ్చు, కానీ ఒక విధంగా చెప్పి బైబిల్లో ఉన్నట్టుగా చెప్పి మిమ్మల్ని నేను ముందుకు నడిపిస్తాను. కనికరం అంటే ఏమనుకుంటున్నావు పరమ? కనికరం అంటే ఏమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? నేనంటాను, ఎవరైనా దారనబడి అడుక్కున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ₹1 ఇవ్వడమో, లేకపోతే అన్నం లేని వారికి అన్నం పెట్టడమో, లేకపోతే అడుక్కున్న వాళ్ళకి ఏదన్నా ఇవ్వడమో, అది నేను కనికరం అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు? మీరు యాక్చువల్లీ అలాగే అనుకుంటుంటారు. కానీ బైబిల్ ఏం సెలవిస్తుందని అంటే, కనికరం అని అంటే దేని బిడ్డలరా,
ఎవరైతే దేవుని వాక్యము లేకుండా ఉన్నారో అన్యజనులుగా, అర్థమైందా? మనం ఏం చేయాలంటే వారికి మనం వెళ్ళి దేవుని వాక్యము చెప్పాలి. అది కనికరం అంటే. మనం సింపుల్గా ఏం చేస్తామంటే తౌడు బియ్యం ఎవరికైనా అడుక్కున్న వాళ్ళకి వేసేస్తాం, లేదంటే రూపాయి చిల్లర ఎవరికైనా ఇమ్మంటే అడుక్కున్న వాళ్ళకి చేతిలో పెడేస్తాం, లేదంటే మనం తింటున్నప్పుడు ఎవడన్నా వచ్చి అడిగాడంటే మనం తింటున్న అన్నం వాడికి ఇచ్చేస్తాం, లేదంటే 10 రూపాయలు కదా 50 రూపాయలు కదా ఆడికి అలా పెట్టే అన్నం అని చెప్పేస్తాం. సింపుల్గా ఉంటుంది అది, అదేం పెద్ద సమస్య ఏం కాదు. కానీ బైబిల్ అది కాదు కనికరం అంటే చెప్తుంది. కనికరం అంటే మనము తెలుసుకున్నది, మనకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని మనం ఏం చేయాలంటే వేరొకరికి చెప్పాలి, ఇవ్వాలి. అదే కనికరం అంటే. నా దేవుని బిడ్డలారా, అది మనం చేయగలుగుతున్నామా? ఎవరు చేయగలరు అది? ఈ దైవ జ్ఞానం ఉన్నవాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి, పరలోకం నుంచి వచ్చింది. ఈ జ్ఞానం మనకు ఉండాలి దేని బిడ్డ. ఈ జ్ఞానం ఉంటేనే మనం ఇన్ని చేయగలం. కొద్దిమందికి కనికరం ఉండదు, అర్థమైందా? ఇంటి దగ్గర చర్చి దగ్గర నుంచి వెళ్తారు, ఇంటిలోకి తినేస్తారు, హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కనికర పడరండి. అయ్యో త్వరగా ఆయన రాబోతున్నాడు, నేను ఎవరికైనా 2 మాటలు చెప్పాలన్నా ఆలోచనలు ఎవరికి ఉండదు. ఎలా పోతే పోనీ అన్న ఆలోచనే చేస్తాం. కానీ మనకి ఒకరికి యేసయ్య గురించి చెప్పాలన్న ఆలోచన, కోరిక మనకు ఉండదు. మరి ఎందువల్ల లేదు అని అంటే యేసయ్య జ్ఞానం నీకు లేకపోవడం వల్ల. అర్థమైందా దేని బిడ్డలారా? ఆ తర్వాత ఏంటంటే మంచి ఫలము. ఏంటమ్మా? అక్కడ ఉన్నాయి మీకు చక్కగా మంచి ఫలం. ఈ జ్ఞానం ఉండడం వల్ల, ఈ జ్ఞానం కలిగినోడు ఏం చేస్తాడంటే మంచి ఫలం తింటాడు. ఏం తింటాడమ్మా? మంచి ఫలం. చెడ్డ ఫలం ఎవరైనా తింటారు? ఏది కుళ్ళిపోయిన పండు ఏమైనా తింటావన్నా? కుళ్ళిపోయిన పండు ఏంటన్నా? కుళ్ళిపోయింది కనుక. మరి ఎవరు కుళ్ళిపోయింది తింటారో? జ్ఞానం లేనోడు తింటాడు కుళ్ళిపోయిన పండు. ఇప్పుడు నువ్వు కుళ్ళిపోయింది తింటున్నావా, మంచి ఫలం తింటున్నావా? ఇప్పుడు మీరు టాలీ చేసుకోండి అబ్బాయి, మీకు అర్థమైపోద్ది విషయం. మరి జ్ఞానం పరిశుద్ధమైన జ్ఞానం లేదు, ఇన్ని విషయాలు మీలో లేవు. ఇప్పుడు మంచిదా నీలో ఉంది, మంచిదా తింటున్నావు, లేకపోతే కుళ్ళిపోయింది తింటున్నావా? ఇప్పుడు చెప్పుకోండి మీరే. మీకు అర్థమైంది? కనికరం లేదు, సులభంగా లోబడేది లేదు, మృదుమైంది లేదు, పవిత్రం లేదు, సమాధానం లేదు. మరి నీ లేనప్పుడు నువ్వు మంచి ఫలాన్ని ఎలాగా, నేను మంచి ఫలం తింటున్నానని నువ్వు ఎలా చెప్పగలవు? నువ్వు తినేది ఏంటంటే ఆహారం తింటున్నావు, నువ్వు తినేది ఆహారం ద్వారాగా బ్రతుకుతున్నావు. కానీ దేవుడు ఏమంటాడనంటే, నేను జీవిస్తున్నది రొట్టు వల్ల కాదు, నేను జీవిస్తున్నది దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల బ్రతుకుతున్నాను అంటాడు. మనం బ్రతికేది ఎవరి వల్ల బ్రతకాలి? దేని బిడ్డలారా? ఎవరి వల్ల? వాక్యం ద్వారాగా బ్రతకాలి. ఏంటండి? వాక్యం. ఈ వాక్యం ఎవరిలో ఉంటుంది? జ్ఞానం ఉన్నవాడిలో. ఈ జ్ఞానం ఏం చేస్తుంది? వాక్యమును చదవనిస్తుంది. ఇప్పుడు నువ్వు వాక్యం చదవలేదు కదా, నీలో మంచి ఫలం ఎలాగున్నదని చెప్పగలవు? వాక్యం చదవలేదు, వాక్యం ద్వారాగా ప్రవర్తించలేదు, నీలో మంచి ఉందని నువ్వు ఎలా చెప్పగలవు? నువ్వు మంచోడివి అని నువ్వు ఎలా చెప్పగలవు? నేను మంచిదాన్ని అని నువ్వు ఎలా చెప్పగలవు? నేను ఎవరిని అన్యాయం చేయలేదండి. అర్థమైందా? మనం చెప్పేసుకుంటే కాదండి, వాక్యం దగ్గరికి రా, నువ్వేంటో నువ్వు తెలుస్తుంది. వాక్యం దగ్గర రాకుండా నేను అల్లది, నేను ఇల్లిది అంటే ఎన్ని అబద్ధాల మాటలు మాట్లాడుకున్నా అది అబద్ధం అవుతుంది, నిజం అవ్వదు. నాన్న చూడండి, తర్వాత చూడండి. ఆ తర్వాత ఏంటండి? మంచి ఫలం. ఏంటమ్మా? మంచి ఫలం అయిపోయింది కదా డాడీ. పక్షపాతం. ఏంటమ్మా? పక్షపాతం.
ఇప్పుడు చూడండి, పక్షపాతం అంటే మనం మిమ్మల్ని అడిగిన ప్రశ్నలు ఎవరు బాగా చెప్పారు అని ఇక్కడ బలిపీఠం దగ్గరికి వచ్చి ఒకళ్ళు అని చెప్పారు, ఒకళ్ళు అని చెప్పారు, ఒకళ్ళు అని చెప్పారు. పక్షపాతం అంటారు దాన్ని. చూడండి, ఈ జ్ఞానం లేకపోవడం వల్లే నువ్వు అలా మాట్లాడావు ఆ రోజు. దైవ జ్ఞానం, ఈ దైవ జ్ఞానం ఉంటే ముగ్గురిని ఒకలాగే చెప్తావు, పక్షపాతం లేకుండా. ఇప్పుడు అర్థమైందా మీకు? ఎవరికి ఇష్టమో వాళ్ళ వ్యక్తిని ఎంచుకొని సినిమా యాటర్లా ఎంచుకొని చెప్పారన్నమాట. రేపు 31st నైట్కి వాళ్ళు ఏం చెప్పారో, ఎవరి గురించి ఎవరు ఏం చెప్పారో నేను అడుగుతాను. మీరు ఆ రోజు చెప్పేశారు, రైట్, భలేగా ఉంది. 31st నైట్కి ఈ వ్యక్తిని నిలబెట్టి రైట్, ఎవరు ఈ వ్యక్తి కోసం బాగా చెప్పారని చెప్పారు అంటే నేను చెప్పాను అంటారు కదా. అయితే నువ్వు పైకి లేచి అని చెప్పు. పైకి లేస్తారు. అయితే ఆ వ్యక్తి ఏం చెప్పాడు నువ్వు చెప్పు అని అడుగుతాను. అప్పుడు తెలుస్తుంది మీ బండారం అంతనా. అర్థమవుతుందండి? ఇంటి దగ్గర ఉండిపోయి అలా ఇలా చేస్తే అలాగ ఉంటుందమ్మా. రోజుకు ఒక పూటన్నా వచ్చి ప్రార్థన చేసుకుంటే దేవుని ప్రభావం పనిచేస్తుంది. బలవంతంగా కూర్చుంటే అవదమ్మా. దేవుని శక్తి పనిచేయాలి. అర్థమైందా? దేవుని శక్తి పనిచేయకుండా మనం బలవంతంగా మా అబ్బాయే కదా, మావదే కదా అన్నట్టు వచ్చి కూర్చున్నాం అనుకోండి, బుర్రకెక్కదు, కూర్చోలేము, సిరాకు వచ్చేది, ఎప్పుడు విడిచిపెట్టేస్తారు అనిపిస్తుంది. బలవంతంగా ఉంటుంది. బలవంతంగా ఎంత బలవంతంగా ఉంటుంది అంటే అంత బలవంతంగా ఉంటుంది. చూడండి నాన్న, అర్థమైందమ్మా? మన ఇష్టానుసారంగా మన సొంతంగా మన ఇష్టంగా మనం వచ్చామనుకో, నువ్వు పొమ్మన్నా పోవో. అర్థమైందా? అదే బలవంతంగా వచ్చామనుకో, ఇరిటేషన్, కోపంతోనూ అది కక్షతోనూ ఏదో వదులుకున్నట్టుగా వచ్చామనుకో, ఎప్పుడు వదిలేస్తారు అనుకుంటావు. ఎంత బాధ ఉంటుందండి. అదే నువ్వు ఇష్టంగా వచ్చావనుకో, అది ఎంతవరకు అయినా నువ్వు ఉండగలుగుతావు. నా దేని బిడ్డలారా, చూడండి, పక్షపాతం వారిలో ఉండదు. జ్ఞానము, దైవ జ్ఞానం ఎవరిలో అయితే ఉంటుందో వారిలో పక్షపాతం. తర్వాత వేషధారణ. దేని బిడ్డలారా, ఏంటండి? వేషధారణ. ఈ దైవ జ్ఞానం ఎవరిలో అయితే ఉంటుందో వారిలో వేషధారణ ఉండదు. వేసేనైనా క్షమిస్తాను కానీ వేషధారిని నేను క్షమించను అని చెప్పాడు దేవుడు. అర్థమైందా? వేషధారణ అంటే ఏంటి చెప్తాను చూడండి. వందనాలు పాస్టర్ గారు వెళ్ళిపోతారు కదా. ఇది వేషధారణ. మీకు అర్థమైందండి? తర్వాత బైబిల్ తెచ్చుకుంటున్నాం. ఎక్కడికి? చర్చిలో నేను వాక్యం చెప్తున్నాను. బాగానే తెచ్చి ఉంచారు, చూసుకుంటున్నారు. మీరు ఇంటికి వెళ్ళిపోయారు. దేవుడిని క్షమించాలి, కానీ మీరు అలా పడిచేసి మీరు ఏం చేస్తున్నారంటే మళ్ళీ వారు వచ్చే వరకు కూడా దేని వేస్తారన్న దాన్నే వేస్తారన్న. మీకు అర్థమవుతుందా దేని బిడ్డలారా? దాన్ని వేషధారణ అంటారు. వారిని దేవుడు క్షమించను అంటున్నాడు. దేవుడు వారిని ఈ వేషధారణ ఎందుకు ఎంటర్ అయ్యిందంటే దైవ జ్ఞానం లేకపోవడం వల్ల. దైవ జ్ఞానం ఎందుకు లేదంటే దేవుణ్ణి నువ్వు జ్ఞానం అడగలేదు గనక. ఈ వదులుదాం వేషధారాన్ని ఈ 2023 సంవత్సరంలో, ఈ లాస్ట్ పునరుద్ధరణ దినాన్న విడిచిపెడదాం. తర్వాత చివరిగా దేని బిడ్డలారా, నీతి ఫలము. ఏ ఫలం? నీతి ఫలం. ఈ నీతి ఫలం ఎప్పుడు ఉంటుందంటే జ్ఞానము నీలో ఉన్నప్పుడు. ఈ నీతి ఫలం ఎప్పుడు ఉంటుందండి? నీతి ఫలము, నీతి కిరీటము. ఏ కిరీటం? నీతి కిరీటం, నీతి ఫలం. ఇది ఎప్పుడు ఉంటుంది నీలో అంటే ఈ దైవ జ్ఞానం నీలో ఉన్నప్పుడు నీతి ఫలం ఉంటుంది. దేని బిడ్డలారా, మరిన్ని లేవు కదా. ఈరోజు ప్రభు నిన్ను పిలిస్తే నువ్వు చనిపోతే నువ్వు పరలోకం వెళ్తావా? ఇన్ని లక్షణాలు నీలో లేవు కదా, జ్ఞానం లేకపోవడం వల్ల. నువ్వు పరలోకం వెళ్తావా? నేను యేసుప్రభుని నమ్ముకుంటున్నానని చెప్పేలాగా మనం ఉన్నాం తప్ప, మనం అన్ని విషయాల్లో మనం ఫెయిల్యూర్ అవ్వాం కదా. మనం ఎలా ప్రభు దగ్గరికి మనం ఎలా వెళ్ళగలం?
ఒకసారి ఆలోచించండి. మీరు నిజంగా బత్తే చేస్తున్నాను అనుకుంటున్నారు కదా, మీరు ఎలాగ వెళ్ళగలరు ప్రభు దగ్గరికి? ప్రభు మిమ్మల్ని నిజంగా నా పిల్లలు అని మీ గురించి ఎలా చెప్పగలడు? ఆయన 9 క్వాలిటీలో మీరు 9 క్వాలిటీలను కూడా మిస్ అవుతున్నారు కదా. మరి ప్రభు దగ్గరికి మీరు ఎలాగ వెళ్ళగలరు చెప్పండి? నా దేని బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. భక్తి అన్నది చాలా ఇంపార్టెంట్. నా దేని బిడ్డలారా, చాలా ఇంపార్టెంట్. అది మీరు చెయ్యండి. ఈ 2025 సంవత్సరంలో దేని బిడ్డలారా, చక్కగా ఈ క్వాలిటీని నాకు ఇవ్వండి ప్రభా. నాకు జ్ఞానం కావాలి. కావాలి? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం నాకు ఇవ్వు. లోకానుసారంగా పనిచేయడానికి నాకు జ్ఞానం ఉంది. నేను బతకడానికి జ్ఞానం ఉంది. కానీ పరలోకంలోనికి నాకు రావడానికి జ్ఞానం లేదు ప్రభా. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత నాకు జ్ఞానం వస్తుంది అనుకుంటావా? లేదు. ఆ జ్ఞానం కూడా ఇక్కడే నేర్పుతాడు. అందుకే నేను నీతి ఫలం అని చెప్పి లాస్ట్లో స్తోత్రం కలుగును గాక. ఏ ఫలం అది? నీతి కిరీటం ఎప్పుడు ఇస్తాడని అంటే, నువ్వు నీతిగా బ్రతుకున్నప్పుడు. అన్నట్లో మరి ఫెయిల్ అవుతున్నావు కదా, ఫెయిల్ అయ్యా కదా, మరి నీలో నీతి ఉందని నువ్వు ఎలా చెప్పగలవు? దేని బిడ్డలారా, లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీకు నాకు మనందరికీ కూడా